అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జెచ్చానా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. వయనాడులో 1,00,000 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ, రాయ్బరేలీలోనూ ముందంజే. పీఠాపురంలో జనసేన ముందంజ, 4,300 ఓట్ల లీడ్లో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్. సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో గవర్నర్కు రాజీనామా లేఖ. సీఎం రేవంత్ రెడ్డికి షాక్, మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ హవా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. గత 5 ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆ ప్రాంతం వాసులకు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించేందుకు వీలుగా అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4సారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 ప్రాంతాల్లోని ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ లీడ్లో ఉన్నారు. ఈ కార్యక్రమంలోనే వయనాడ్ స్థానంలో రాహుల్ గాంధీ సుమారు 91,421 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక రాయ్బరేలీని సుమారు 50,589 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. అయితే వయనాడ్ సెట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ 2019 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 4.31 లక్షల కోట్ల అధికంలో విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి వంగ గీత వెనుకంజలో ఉన్నారు. టీడీపీ 12, జనసేన 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడ్లో ఉన్నాయి. ఇక తెనాలి లోక్సభ నియోజకవర్గంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ లీడ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ను కలవనున్నారు. సాయంత్రం ఆయన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తుంది. మరి కాసేపట్లో గవర్నర్కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు సీఎం జగన్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. 6 రౌండ్ల కౌంటింగ్ ముగిసే వరకు 1,40,000కు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఈటెల. సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసిన ఈ స్థానంలో బీజేపీ ముందంజలో ఉండడం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో పాటుగా మహబూబ్నగర్లో డీకే అరుణ, మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థులపై ముందంజలో ఉన్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే అధికారులు లేజర్ పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. దాదాపు అరగంట పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కొంత సమయం పట్టవచ్చు. మొదటి పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ అధికారులు ఈవీఎంలను లెక్కించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు తొలి ఫలితాలు వెలువడ్డాయి. హైదరాబాద్ ఎంపీ సీటు ఓవైసీ అడ్డా అయిన సంగతి తెలిసిందే. మదవిలేత గట్టి పోటీ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ ముందున్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి ఓవైసీ ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గడప రాకేష్పై దాడి ముమ్మాటికి కాంగ్రెస్ గుండాల పనేనని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే పిఎస్ఆర్ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తెలిపారు. స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాకేష్ను సోమవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్తో కలిసి పరామర్శించారు. ఆయనకు తగిన గాయాలను పరిశీలించారు. అతి కిరాతకంగా బేస్బాల్ బ్యాట్లు, రాళ్లతో దాడి చేశారని, వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బాల్కసుమన్. గుండ్ల పోచమ్మపల్లి మున్సిపల్ పరిధిలోని
కండ్లకోయిలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గ్లోబల్ ఇలుమ్మి మిట్లు అమెరికాలోని డల్లస్ నగరంలో ఘనంగా నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశానికి సిఎంఆర్ కళాశాలలో చదువుకొని అమెరికాలో స్థిరపడి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ కలిసిన ప్రపంచ పూర్తి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, సిఎంఆర్ విద్యా సంస్థల కార్యదర్శి చామకూర గోపాల్ రెడ్డిలు హాజరయ్యారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. వయనాడులో 1,00,000 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ, రాయ్బరేలీలోనూ ముందంజే. పీఠాపురంలో జనసేన ముందంజ, 4,300 ఓట్ల లీడ్లో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్. సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో గవర్నర్కు రాజీనామా లేఖ. సీఎం రేవంత్ రెడ్డికి షాక్, మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ హవా. इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ। अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा, हमारी पहचान। जौहरी, क्राफ्टेड जस्ट फॉर यू। गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी, हैदराबाद।